పార్టీలో డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యవహారాలు కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా బర్త్డేస్ పేరుతో యువకులు గంజాయి మత్తులో ఊగుతున్నారు. మద్యంతో పాటు గంజాయిని సేవిస్తూ ఎంజాయ్ చేసేందుకు చేస్తున్న వ్యూహాలు బెడిసికొట్టడంతో చివరకు పోలీసులకు పట్టుబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంజాయి పీల్చడంతో పాటు డ్రగ్స్ తీసుకోవడం నేరమని తెలిసినా కొందరు లెక్క చేయకుండా ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. బంగారు భవిష్యత్తు కలిగిన యువత ఇలాంటి మత్తుకు బానిసై జీవితాలను బుగ్గుబాలు చేసుకుంటున్నారు. ఇలాంటి వాటిని పూర్తిగా చెక్ పెట్టేందుకు లా అండ్ ఆర్డర్ పోలీసులు, టీఎస్ న్యాబ్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పక్కాగా ప్రణాళికను అమలు చేస్తున్నారు. పార్టీలో గంజాయి అలాగే 18 మందిపై కేసు నమోదు చేశారు. గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీలోని గౌలిదొడ్డిలో ఓ అపార్ట్మెంట్లో యువకులు బర్త్డే పార్టీని నిర్వహించుకుంటున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. యువకులు గంజాయిని పీలుస్తూ మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్న సమాచారం పోలీసులకు అందడంతో గచ్చిబౌలి పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో ఎలాంటి అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడమే కాకుండా నిషేధిత గంజాయిని సేవిస్తూ పోలీసులు కంటపడ్డారు. ఇందులో భాగంగా మొత్తం 12 మంది అబ్బాయిలు, 6 అమ్మాయిలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పార్టీలో పలు మద్యం బాటిల్స్, హుక్కా పాట్ వంటివి కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పార్టీలో పాల్గొన్న ఆదిత్య, రామకృష్ణ చరణ్, సాయి ప్రవీణ్, వరుణ్, శంకర్ రెడ్డి, శివారెడ్డి, హరికృష్ణ, కాటేపల్లి రమేష్, కోటేశ్వరరావు, అజయ్ కుమార్, కోట్ల అజయ్, సంధ్య, ఆశ, రీతు, షేక్ సుల్తానా, కీర్తి, యశోదలపై కేసు నమోదు చేశారు. ఆదిత్య, వరుణ్, సాయి ప్రవీణ్లకు డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్టు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ వచ్చి పట్టుబడిన వరుణ్ అనే వ్యక్తి ధూల్పేట్ నుంచి 50 గ్రాముల గంజాయి కొన్నాడని విచారణలో తేలింది. ఈ ముగ్గురిపై ఎన్డీపీఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి గచ్చిబౌలి సీఐ ఆంజనేయులు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పట్టుబడిన వారిలో కొందరు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరందరికీ ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే విషయంపై పోలీసులు లోతుగా సమగ్ర విచారణ చేస్తున్నారు.